హాయ్ హలో అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు కార్తీక పౌర్ణమి 365 వత్తులు ఎప్పుడు వెలిగించాలి, ఏ టైంకి వెలిగించాలి, ఉపవాసం ఉండాలా వద్దా, అసలు ఏ టైంకి వెలిగిస్తే మంచి జరుగుతుంది, ఎవరు వెలిగించాలి అని మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో చాలామంది ఇళ్లలో దీపాలు వెలుగుతూనే ఉంటే చాలామంది ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం 365 వత్తులు వెలిగిస్తే 300 అంటే 1 ఇయర్ నుంచి మనం చేసిన పాపాలైనా ఏవైనా పోతాయి అని చెప్పి అందరి నమ్మకం. ఒకవేళ మనం 365 వత్తులు ఎప్పుడైనా రోజు పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉంటే ఆ ఒక్కరోజు 365 వత్తులు వెలిగిస్తే మనకు మంచి జరుగుతుందని అంటారు. ముందుగా మనం కార్తీక పౌర్ణమి రోజు ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రొద్దునే తలస్నానం అవి చేసి ఇంట్లో ఫస్ట్ మనం పూజ చేసుకోవాలండి. దీపాలు వెలిగించే ముందు ఇంట్లో ఫస్ట్ దేవుడి గదిలో మనం పూజ చేసి దీపం ముట్టించి పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వినాయకుడిని, ఇంట్లో ఉన్న దేవతలను అందరినీ పూజించిన తర్వాతే మనం 365 వత్తులు వెలిగించుకోవాలి. అందుకని చెప్పి ఇంటి యజమాని 365 వత్తులు వెలిగించడం, లేదంటే ఇంటి యజమాని ఫస్ట్ పూజ చేయడం మంచిదండి. ఒకవేళ ఇంటి యజమాని చేయాలనుకుంటే ఇంటి యజమానితో వేయించండి, లేదంటే ఇంట్లో వాళ్ళ ఎవరైనా వత్తులు వెలిగించవచ్చు. ఇంటి యజమాని చేస్తే ఇంకా మంచి పుణ్యం లభిస్తుందని అందరు అంటారు. అది నమ్మకం కూడా. అది చాలా మంచిది ఇంటి యజమాని పూజ చేస్తే. ప్రొద్దునే ఇంటి ఇలా మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానాలన్నీ అయిపోయిన తర్వాత పూజా విధానం అయిపోయిన తర్వాత ఈ 365 వత్తులు మనం తులసి చెట్టు దగ్గర, అంటే టెంపుల్లో వెలిగించవచ్చు. టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా తులసి చెట్టు దగ్గర వెలిగిస్తారు. తులసి చెట్టు దగ్గర కాకుండా ఉసిరి చెట్టు దగ్గర అయినా వెలిగించవచ్చు. ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉసిరి కొమ్మ మనం తీసుకొచ్చుకొని, మార్కెట్లో ఉసిరి కొమ్మ దొరుకుతుందండి, దాన్ని తీసుకొచ్చుకొని తులసి చెట్టు దగ్గర పెట్టుకొని మనం అక్కడ వెలిగించుకోవచ్చు. అందుకని ముందు మనం తులసి చెట్టు దగ్గర పసుపు రాసి పద్మదళ ముగ్గు వేయాలండి. ఆ ముగ్గు అలా వేసి ఉసిరి చెట్టు నేను వీడియోలో చూపిస్తున్నట్టు తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మ మనం పెట్టేసుకొని అక్కడ మొత్తం ముగ్గు అది వేసుకొని పసుపు కుంకుమలతోటి మంచిగా చందనాలతోటి ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో మనం ఇప్పుడు వత్తులు వెలిగించాలి కదండి, వాటి కోసమని చిప్పలు తీసుకుంటాం కదా, వాటిని కూడా మనం పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. అందుకని చెప్పి ఫస్ట్ మనం ముగ్గు వేసుకోవాలండి. మనం ఇక్కడ దీపాలని అంటే మట్టి దీపాలైనా వెలిగించవచ్చు, ఉసిరి దీపాలైనా వెలిగించవచ్చు, ఏవైనా వెలిగించవచ్చు. పిండి దీపాలైనా వెలిగిస్తారండి. ఎవరికి ఎలా నచ్చితే అలా వెలిగిస్తారు. చాలామంది ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం అనేది చాలా మంచిదండి. ఎవరికి వీలైనట్టు అలా వెలిగిస్తూ ఉంటారు. తులసి చెట్టును కూడా మంచిగా మనం పసుపు కుంకుమలతోటి అలంకారం చేసుకొని తులసి చెట్టు కూడా మనం మంచిగా పూజ చేయాలి. పూలతోటి అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకున్న తర్వాత మనం ఏవైతే దీపాలు వెలిగించాలనుకుంటున్నామో ఆ చిప్పలు తీసుకొచ్చి వాటికి కూడా మనం మంచిగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని అక్కడ పూలు అన్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు 365 వత్తులు వెలిగించుకోవాలనుకుంటే మనం ఒక చిప్పలో వెలిగించద్దండి, ఒకదానిపై ఒకటి పెట్టి వెలిగించాలి. ఒకవేళ 2 చిప్పలు లేకపోయినట్లయితే దాని కింద తమలపాకు పెట్టి వెలిగించుకోవాలి. ఎందుకంటే భూమాత ఏ భారానైనా మోస్తాను కానీ అగ్ని భారం మాత్రం మోయలేనని అంటూ ఉంటారు. అందుకని చెప్పి మనం దీపం వెలిగించేటప్పుడు కింద తమలపాకు వేస్తారు. ఇంకా మనం వెలిగించే ముందు ఫస్ట్ 365 వత్తులను ఏం చేయాలని అంటే ఒక 1 అవర్ ముందు మనం వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా పర్లేదు, లేదంటే దీపం ఆయిల్ అయినా పర్లేదు, ఏదైనా అందులో నానబెట్టేసుకొని మనం వెలిగించాలి. ఇంటి యజమాని ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్పి ఇంటి యజమాని వెలిగిస్తే సరిపోతుంది. లేదనుకుంటే ఇంట్లో వాళ్ళు అందరైనా వెలిగించవచ్చు. ఒకవేళ మనకు వీలుగానే టైంలో అలాంటి సమయంలో ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది. 365 వత్తులు కాబట్టి వాటిని మనం 365 రోజులలో ఏ ఒక్కరోజు వెలిగించకపోయినా మనకు వీలు కాదు కదండి. ఈ ఒక్కరోజు వెలిగిస్తే అది చాలా మంచిది. అందుకని చెప్పి కంపల్సరీగా వెలిగిస్తూ ఉంటారు. ఇది ఏ టైంలో వెలిగించాలంటే మార్నింగ్ 5 లోపు కంపల్సరీగా ఈ వత్తులు అనేది 365 వత్తులు కాల్చాలండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో ఈ వత్తులు అనేది కాలుస్తారని చెప్పి నాకు తెలుసు. అది కూడా ఈవినింగ్ 6 తర్వాత ఉంటుంది. మళ్ళీ తర్వాత మార్నింగ్ 5 లోపే నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో కాలిస్తే మంచిదని చెప్పి అంటారు. ఉపవాసం ఉండాలా వద్దా అని అంటే
ఉపవాసం ఉండి మనం వత్తులు కాలిస్తే అది చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం కాలుస్తే ఉపవాసంతో కాలుస్తాం, లేదు మేము సాయంత్రం కాలుద్దామని అనుకుంటే ఉపవాసం ఉండి కాలుస్తే ఇంకా చాలా మంచిదండి. మళ్ళీ ఇంకొకటి, ఈ 365 వత్తులు కాల్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కాల్చుకోవచ్చండి. మనం కాల్చిన తర్వాత దానికి మనం పండ్లు అవి పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలానే మనం వడపప్పు అనేది ప్రసాదంగా పెట్టాలండి అక్కడ. ఎందుకంటే మనం 365 రోజులు ప్రసాదాలు చేయలేము కాబట్టి పప్పు అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వడపప్పు లాంటిది మనం పెట్టుకోవాలండి. 365 వత్తులు వెలిగించిన అయిపోయిన తర్వాత మనం ధూప దీపం అన్నీ వేసి దేవుడికి హారతి ఇవ్వాలనండి. అట్లా హారతి ఇచ్చుకుంటూ మనం ఏంటంటే దామోదరుని కార్తీక పౌర్ణమి బుక్ దొరుకుతుంది, అది చదవాలి. లేదంటే శ్రీ కార్తీక దామోదరాయ నమః అని చెప్పి చదువుకుంటూ మనం దీపాలు వెలిగించాలండి. ఎందుకంటే ఉదయం ఇప్పుడు వెలిగించే వత్తులన్నీ కార్తీక మాసంలో దామోదరుడికి చెందుతాయని అంటారు కాబట్టి మనం కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ వెలిగించాలి. ఓం నమ శివాయ అనుకున్నా పర్లేదండి. ఏమైనా మనం ఈ 365 రోజులలో ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఏదైనా పాపాలు ఉన్నా పోతాయి అని చెప్పి అందరి నమ్మకం ఈ వత్తులు వెలిగించడం వల్ల. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.